ఫ్రెండ్స్, ఇది మన విజయవాడలో అన్నమాట. సో సింగనారం నుంచి అయితే మేము ఇక్కడ 7 days అవుతుంది. 7 days నుంచి మాకు ఇక్కడ బేభత్సంగా మొత్తం హౌసెస్ అన్నీ నిండిపోయాయి. మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మామూలుగా ట్రాక్టర్స్ ఇలా జేసీపీస్ ఇవన్నీ. సో మొత్తం అయితే తీసుకొచ్చి మొత్తం అంటే చాలా మంది హౌసెస్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇలాగా మంచాలు, ఫ్రిడ్జెస్, ఇలా పరుపులు ఇలా మొత్తం అయితే మనకి ఇట్లాగా జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి అవన్నీ ఉండిపోవడం వల్ల ఇలా వాటర్ అనేది కూడా పోచడం జరిగింది. అధికారులు అయితే ప్రజలకు ఎటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఎటువంటి సౌకర్యాలు అయితే లేకుండా లేవు. అన్నీ అయితే ప్రజలకైతే చాలా బాగా అయితే అందుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాటర్ అనేది మనకి ఎక్కువ శాతం ఇట్లా ఇళ్లలోకి రావడం ఇదొక్కటే చాలా బాధగా ఉంది. చాలా మంది ఇంకా కింద హౌసెస్ లో ఉన్న వాళ్ళ వల్ల వీళ్ళు చాలా మంది అయితే ఖాళీ చేసి వాటర్ ఎక్కువ రావడం వల్ల ఇలా 20 సంవత్సరాల తర్వాత రావడం వల్ల ఇలా బాధపడుతున్నారని చెప్పేసి వేరే ఊర్లో అయితే వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అందుకని చెప్పి ఇట్లా అయితే మేము మొత్తం లైవ్ అయితే చూపిస్తున్నాం మీకు. మనకి 7 days కి కాలనీకి అయితే ఇలా రావడం అయితే జరిగింది. సో చూడొచ్చు, మొత్తం చూస్తున్నారు కదా. అసలు మొత్తం అయితే ఫుడ్ మొత్తం మనకి అధికారులు అయితే హెలికాప్టర్ లో నుంచి ఎలాగా ఉంది అసలు మొత్తం ఎలా ఉన్నారు ప్రజలు అనేది లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మలగడ్డ మంత్రి గారు వీరందరూ కూడా బాగా చేయడం జరిగింది. జలాలు అయితే ఇప్పుడిప్పుడే మనకి ఇట్లా మెయిన్ రోడ్డు మీద ఇలా వాహనాలు ఇవన్నీ అయితే రావడం జరిగింది. వాతావరణం అయితే మనకి బాగా అయితే అసలు సహకరించట్లేదనే చెప్పాలి. ఎందుకని చెప్పి వాతావరణం వాన పడుతూనే ఉంది, ఆగుతూనే ఉందండి. చాలా వరకు అధికారులు బుడవేరు 3 హద్దులు అయితే చేయడం జరిగింది. సో అధికారులు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, మనకి వాతావరణం అనేది సహకరించాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఉండి చూస్తున్నారు. ఇట్ సైడ్ షూట్ చే మొత్తం అయితే మేము కవర్ చేస్తున్నాం. ఏంటంటే 7 days నుంచి అసలు వీడియో తీయడానికి నాకైతే వీలు లేదండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ పెట్టేదానికి కూడా చాలా అవకాశం లేకుండా పోయింది. సో అందుకని ఎందుకు పెట్టలేకపోయాను అన్నది కూడా మీకు చెప్పాలి కదా. సో ఇట్లా ఉండిపోవడం వల్ల మాకు కరెంట్ అనేది ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండడం వల్ల మనకు అధికారులు ఇవ్వలేదని వాళ్ళని నిందించడం అనేది తప్పండి. ఎందుకంటే దాని వల్ల ప్రజలు గోకున ఏ కరెంటు వైర్ అన్నా తెగడం వల్ల ప్రాణాలు కొంచెం పోవడం వల్ల చాలా త్వరగా అనేది ఇదంతా క్లియర్ అయ్యింది. చాలా అంటే చాలా హౌసెస్ లో నుంచి దుప్పట్లు, బొంతలు, చాలా రకాల చెత్త అయితే కొట్టుకురావడం జరిగింది. మనకి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా, వాతావరణం అయితే సహకరించట్లేదు. మనకు అటు చూసుకోవచ్చు, కొండలు అటంతా మేఘాలు అయితే మొత్తం అండి. మాకైతే ఉన్నాం మనం. వరద అయితే చాలా వరకు కట్ల ఆపడం వల్ల మాకైతే చాలా వరకు